పపాయ చూడండి కలర్ వస్తున్నాయి, కొంచెము కలర్ చేంజ్ అవుతున్నాయి. అంటే 3-4 డేస్లో అవి పండు అయిపోతాయి. ఇంకా కొంచెం స్టార్ట్ అయినాయి. ఈ సోరకాయ స్టార్ట్ అయింది. ఇక్కడ పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది పక్కకి, ఇది పూత వచ్చింది, మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయింది చూడండి అరటిపండు. ఇటు సైడు ఆల్రెడీ కాయలు వచ్చినాయి ఇంకొక చెట్టుకి. ఇక్కడ ఒకే దగ్గర ఇటొకటి స్టార్ట్ అయింది, ఇటొకటి ఆల్రెడీ కాయలు ఉన్నాయి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, దోమలు లేని దేశం ఏదని. దానికి కొంతమంది కరెక్ట్ ఆన్సర్ చేసిండ్రు. ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా. దోమలు లేని దేశం ఏది అంటే ఐస్లాండ్. ఐస్లాండ్లో దోమలు అనేది ఉండేట. ఇదండి ఆన్సర్. ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సరు చెప్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జామకాయలు చూడండి కొంచెం పెద్ద అయినాయి కదా. ఇది మడిలో ఉంది కింద. దీని పక్కనే చిక్కుడు చెట్టు పెట్టిన, ఈ జామ చెట్టు పక్కనే చిక్కుడు చెట్టు పెట్టిన. ఇది పూత స్టార్ట్ అయింది చూడండి. ఇవి పక్క పక్కనే అటొక జామ చెట్టు ఉంది, ఇటొక జామ చెట్టు ఉంది, మధ్యలో అల్ల నేరేడు చెట్టు ఉంది. ఇక్కడ చూడండి అరటి మొగ్గ మంచిగా కనిపిస్తుంది పైకి వెళ్ళి. అక్కడ కాయలు ఉన్నాయి ఇంకో చెట్టుకి. అక్కడ పపాయ చెట్టు. అక్కడ కూడా గెల వచ్చేలాగా ఉంది ఇంకో చెట్టుకి కూడా అరటి గెల. ఈ సపోటా పూత స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి పసుపు, ఇవన్నీ పసుపు మొక్కలు మంచి వచ్చినాయి. ఇది అరటి చెట్టు మడిలోనే ఈ గ్రేప్ ఉంది, గ్రేప్ చెట్టు ఉంది. గ్రేప్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఇవి గోంగూర కాయలు స్టార్ట్ అయినాయి. ఈ కాయలతోని కూడా పచ్చడి చేస్తే బాగుంటుంది. పారిజాతం పూలు చూడండి, కొన్ని కింద రాలిపోయినాయి, కొన్ని మిగతాయి చెట్లకు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కదా బాగా పూస్తున్నాయి. కాలీఫ్లవరు ఇట్లా కలర్ వచ్చింది, మరి ఎందుకు ఇట్లా వచ్చింది తెలియదు. నేను తెంపకుండా వదిలేస్తే ఇట్లా అయిపోయిందా అర్థం అవ్వట్లేదు. ఇది మల్బరీ. ఈసారి మంచి వచ్చినాయి కాయలు.
ఒక్కొక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి. ఈ మొక్కకు చూడండి మిరపకాయలు. బెండకాయలు రోజు కొన్ని వస్తున్నాయి. ఒకేసారి ఇవి రావండి, ఎక్కువ చెట్లు ఉంటే వస్తాయి. మొన్న కర్రీకి అయినాయి, ఇప్పుడు కొన్నే వచ్చినాయి. ఇవాళ నేను మొత్తము హార్వెస్ట్ అయినాక చూపిస్తాను. తోటకూర, ఈ బెండ చెట్లు వేరే ఉన్నాయి, అంటే ఇవి నాటు రకము అన్నారు, దేశీ విత్తనాలు అని అంటారు కదా. అయితే ఇది బాగుంది, ఇది లోపల మంచిగా దీని నిండా గుజ్జులా ఉండి మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉన్నది. ఇంతలా ఉన్నాయి కదా. ఈ చెట్టుకి ఏంటంటే పిట్ట గూడు పెట్టుకున్నది చూడండి, లోపల అంతా రెండు పెట్టుకున్నట్టున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, లోపలికంటే డిస్టర్బ్ అవుతుంది కదా వాటికి. ఇక్కడ కింద గడ్డితో పెట్టేసింది, లోపల అంతే ఏదో తెల్ల తీసుకొచ్చి పెట్టేసింది. చిన్న హోల్ కనిపిస్తుందా మీకు? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీని లోపల దానిమ్మకాయ రెడీ అయి ఉన్నది, కానీ అది కొమ్మలు కదులుతాయేమో అని దానికి తెంపట్లేదు నేను. ఇది స్టార్ ఫ్రూట్, మంచిగా తీగలు వస్తున్నాయి. స్టార్ అంటున్నా, అది సారీ ప్యాషన్ ఫ్రూట్ ఇది. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇక్కడ వంకాయలు, ఇక్కడ ఒక కలరు వేరే. ఇక్కడ శంకు పూలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గులాబీలు, నిన్న కొన్ని తెంపిన. ఇది ఎట్లుంది చూడండి. ఈరోజు నేను హార్వెస్ట్ చేసినాయి, ఇన్ని పూలు తెంపుకున్నా. ఇవి పారిజాతం ఇంకా ఉన్నాయి చెట్టుకు, కానీ మనము కింద రాళ్ళనే మాత్రమే తీసుకోవాలంటారు కదా, అందుకని కింద రాళ్ళనే మాత్రమే తీసుకున్నాను. ఈ కూరగాయలు ఏంటంటే ఇట్లా బెండకాయలు కొన్నే వస్తున్నాయి, అప్పుడప్పుడు ఈ దొండకాయలు వస్తున్నాయి. అవి మాత్రం నాకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ వచ్చినాయి మాత్రం నేను అప్పటికప్పుడే తెంపేసుకుంటా. ఇవి ఒక రోజు 2 రోజులు ఉంచాల్సి వస్తుంది, అదే అనిపిస్తుంది. ఎక్కువ చెట్లు పెట్టినాం అనుకోండి, బెండ చెట్లు అయినా బాగా వస్తాయి. కానీ ఎందుకో ఇప్పుడు నేను పెట్టినాను, కానీ ఇప్పుడిప్పుడే మంచిగా స్టార్ట్ అయినాయి.